కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాషాయ పార్టీకి ఆయన జాతీయ వ్యూహకర్తగా మారబోతున్నారా, లేదా స్వరాష్ట్రమైన ఒడిశా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా పర్యటనలో ఆయనకు క్యాడర్ బ్రహ్మరథం పట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది భవిష్యత్తు రాజకీయ వ్యూహమా, లేక మరేదైనా కారణం ఉందా? ఈ డీప్ ఫ్యాక్ట్ స్టోరీలో తెలుసుకుందాం. నీట్ వివాదం, విద్యార్థుల ఆందోళన కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన స్వరాష్ట్రమైన ఒడిశాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయనకు అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. దీనిని కేవలం సానుభూతి రాజకీయాలకే పరిమితం చేయలేం. భవిష్యత్తులో ఒడిశాలో జరగనున్న పాలక మార్పులకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాలంగా ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నప్పటికీ ఒడిశాపై తన పట్టు జారకుండా చూసుకున్నారు. విద్యార్థి దశలో ఈ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ధర్మేంద్ర తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఒడిశాలో బీజేపీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఆయన శ్రమ ఉంది. పశ్చిమ ఒడిశాలో పార్టీ విస్తరణ, కార్యకర్తలతో సమావేశాలు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఒడిశాలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేసులో ధర్మేంద్ర ప్రధాన్ పేరు వినిపించింది. కానీ బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఘీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీనికి గిరిజన ఓటు బ్యాంకు, సామాజిక సమీకరణాలు కారణమని విశ్లేషకులు భావించారు. ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే అతని అనుభవం, ఢిల్లీ స్థాయిలో ఆయనకు ఉన్న పరపతి బీజేపీకి మరింత ఉపయోగపడే అవకాశము ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ముందు రెండు ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, బీజేపీలో జాతీయ స్థాయిలో మరింత కీలక బాధ్యతలు చేపట్టడం, ఎన్నికల వ్యూహాలు, పార్టీ విస్తరణలో ఆయన అనుభవాన్ని ఉపయోగించడం. రెండవది, ఒడిశా రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొని రాష్ట్రంలో పార్టీకి మార్గనిర్దేశం చేయటం. భవిష్యత్తులో ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ వ్యూహాల్లోనూ పాలనా పరంగానూ ధర్మేంద్రకు మంచి అనుభవం ఉంది. ఎన్ఈపీ అమల్లో కేంద్ర ప్రభుత్వం తరపున ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. 1969లో జూన్ 26న ఒడిశాలోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుంచి ఆంథ్రోపాలజీలో పీజీ పూర్తి చేశారు. 1983లో ఏబీవీపీలో చేరారు. 2000లో ఒడిశాలోని పల్లాహారా నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి ఆయన గెలిచారు. ఆ తర్వాత 2004లో దేవగఢ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004 నుంచి 6 కాలం మధ్య బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొని 2012లో బీహార్, 2018లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014 మే 26న కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా, 2017 నుంచి అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పెట్రోలియం శాఖ కేటాయించారు. కొంతకాలం ఉక్కు శాఖ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల ఎన్నికల బాధ్యతగా వ్యవహరించారు. 2021లో పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్లో ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ధర్మేంద్ర ప్రధాన్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీగా విజయం సాధించారు. 119,836 ఓట్లతో 2019లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నితేష్ గంగాదేవ్ కేవలం 9,162 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 5 సంవత్సరాల్లో సంబల్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రజల ఆదరణ ఎంతగా పెరిగిందో ఈ ఫలితాలు స్పష్టంగా చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ధర్మేంద్ర ప్రధాన్ కష్టార్జితం ఉందని పార్టీ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.
రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుందో చెప్పడం కష్టం. వివాదాల నేపథ్యంతో కేంద్ర మంత్రి పదవిని వదిలిన ఆయనకు స్వరాష్ట్రంలో పెరిగిన ఆదరణ బీజేపీ అధిష్టానానికి మరింత చేరువ చేసింది. భవిష్యత్తులో పార్టీ ఆయనకు ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తుందనేది వేచి చూడాలి.